ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామం పేట మరొకసారి మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. నేటి ఉదయం మనం బైబిల్ గ్రంథంలోంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చూసినట్టయితే రేపటిని గూర్చి చింతించకూడని వాక్యం ఉంటుంది. చితి మీద ఉన్నటువంటి దేహాన్ని ఏ విధంగా మరి బూడిదిగా మలచబడుతుందో అలాగే చింత అనేది కూడా బ్రతికున్నటువంటి మనిషిని ఆ విధంగా చేస్తుంది. ఇది ముమ్మాటికి సత్యం. చింత అనేది మన జీవితంలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని అన్నింటినీ తొలగించి కృంగుదలను, నిరాశను, నిస్పృహను మన జీవితంలో మన ముందు పెడతా ఉంటుంది. చింత చేసేటువంటి పని ఇది. కాబట్టి ఇట్టి చింతను జయించడానికి క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ఏం చేయాలి అంటే వాక్యం అంటుంది. మరి నీ పనుల భారం యెహోవా పైన మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును వాక్యం అంటుంది. ఏ విషయంలో మనం భారం కలిగి ఉన్నామో మన భారాన్ని మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పైన మోపినప్పుడు ఆయన మన భారము వహించువాడిగా ఉన్నాడు, మన బాధలు తీర్చువాడిగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయం నువ్వు దేని గురించి చింతిస్తున్నావు? మరి అది నీ భౌతిక విషయాల గురించా, నీ ఆత్మీయ స్థితిగతి గురించా, దేని గురించైనా పర్లేదు, కానీ చింతించటం మాని ఆ చింతను క్రీస్తు చెంతకు తెచ్చినప్పుడు ఆయన నీకు నిజమైనటువంటి సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానం ఇవ్వగలుగుతాడు. అటు చింత అంతటిని తొలగించి ఆయన నీకు మంచి నిరీక్షణను గ్రహించడం గాక. దేవుడి మాటలు దీవించడం గాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఆమేన్. మీ అందరికీ శుభాలు.